ఈ ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జాతిని దేవుడు ఎంతగానో దీవించాడు. ఎంతో జ్ఞానాన్ని ఒసిగాడు. ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులతో కూడా మనము మాట్లాడగలుగుతున్నాము. ఇంకా ఎన్నో కొత్తగా మనము కనిపెట్టగలుగుతున్నాము. మానవుడు చేయలేని పని అంటూ ఏది లేదు, మానవుడు కనుగొనలేనిది అంటూ ఏది లేదు అన్న మనను దీవించాడు. భూమి మీద ఉంటూ ఆకాశంలో ఏం జరుగుతుంది, ఆకాశంలో ఎక్కడ ఏది ఉంది కనిపెట్టే అంత జ్ఞానాన్ని దేవుడు మనకు అందించాడు. మానవుడు ఇంకా ఎంతో చేయగలుగుతున్నాడు. కొత్తగా థింగ్స్ అన్ని కనిపెడుతున్నాడు. కొత్త ప్రాంతాలను కనిపెడుతున్నాడు. మరణించిన వారిని కూడా జీవించే అంతగా ఎదిగిపోయారు. కానీ మానవ జీవితంలో శాంతి అనేది లేదు. ఎంత ఎదిగినా కానీ మానవ జీవితంలో శాంతి సమాధానం అనేది లేదు. ఈ ప్రపంచంలో శాంతి అనేది లేదు. యుద్ధాలు జరుగుతున్నాయి, ఎటు చూసినా మరణము, వ్యాధులు వస్తున్నాయి, అంటురోగాలు వస్తున్నాయి. మానవుడు ఎంత ఎదిగినా కానీ వీటన్నిటి నుండి తప్పించుకోవటం చాలా కష్టంగా ఉన్నది. ఎటు వెళుతున్నాడో తెలియదు. ఎదుగుతున్నాడు కానీ శాంతిని సంపాదించుకోలేకపోతున్నాడు. గమ్యము లేని ప్రయాణం. మానవుడు ఎంత ఎదిగినా కానీ తన గమ్యాన్ని, ఇది నా గమ్యము అని చెప్పుకోలేని స్థితి. నేను ఆకాశానికి ఎదుగుతున్నాను, ఆకాశాన్ని ఎక్కుతున్నాను, కానీ నా గమ్యం ఏమిటో నాకు తెలియదు. నేను ఇంకా ఎదగాలి అని అనుకుంటున్నాను, ఇంకా నేను జ్ఞానాన్ని పొందాలి అని తాపత్రయపడుతున్నాను, కానీ నా గమ్యము ఎక్కడికి చేరుతుందో నాకు తెలియదు అనే జీవితంలో మనం జీవిస్తున్నాము. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే ఈర్ష, గర్వము. మొట్టమొదటి పాపం. ఇప్పుడు నేను మీ అందరినీ దేవుని సృష్టిలో మొట్టమొదటి పాపం ఏది అంటే అందరూ ఏమంటారు? ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము అంటాం. దేవునికి విరుద్ధముగా తినొద్దు అనేటువంటి పండును తిని మానవుడు పాపం చేశాడు, అదే మొట్టమొదటి పాపము అని అందరూ అంటారు. నేను అడిగింది దేవుని సృష్టిలో మొట్టమొదటి పాపము, అది ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము కాదు అని నేను చెప్తాను. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపము దేవుని సృష్టిలో మొట్టమొదటి పాపము కాదు అని నేను చెప్తాను. మొట్టమొదటి పాపం ఏమిటంటే గర్వము, ఈర్ష్య, ఈగో అండ్ ప్రైడ్. మీరు ఏదైనా పిలవచ్చు, ఈగో అనొచ్చు లేదా ప్రైడ్ అయినా అనవచ్చు. ఎవరు చేశారు ఆ పాపం అంటే పరలోకములో దేవుని సమక్షంలో ఒక దేవదూత చేశారు. మానవుని కంటే ముందు ఒక దేవదూత పాపం చేశారు. అది మొట్టమొదటి పాపం. నేను చెప్పినట్లు అనేక మంది దూతలు వింటున్నారు. నేను చెప్పిన దాన్నే అందరూ వింటున్నారు. నేను చెప్తేనే వారు దేవుని ఆరాధిస్తున్నారు. నేనే దేవుడు అవ్వచ్చు కదా, నా వెనక ఎంతమంది సైన్యం ఉన్నారు, ఆ దేవునికి విరుద్ధముగా ఇంకొక దేవునిగా నేను బ్రతకొచ్చు కదా అని సాతాను అనుకున్నాడు. ఆ దేవుని నేనెందుకు ఆరాధించాలి? నన్ను సృష్టించినటువంటి యావే దేవుడు నా ద్వారా ఇంతమంది దూతలతో ఆరాధింపబడుతున్నాడు, నేనే ఎందుకు దేవుని కాకూడదు అని పలుకుతుంది. మన జీవితాల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రపంచంలో యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి? ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య ఈగో, ఈర్ష్య, గర్వం. నాకే ఎక్కువ సైన్యం ఉన్నారు, నాకు ఎక్కువ బలం ఉంది, నేను ఆ బలాన్ని ప్రదర్శిస్తాను, అప్పుడు నేను ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి దేశముగా, రాజకీయ నాయకుడిగా పరిగణించబడతాను, నా బలాన్ని వారి మీద ప్రదర్శిస్తాను అని గర్వం. లేదా నేను చెప్పినట్లు పరాయి దేశం వాళ్ళు వినట్లేదు, వారు నాకంటే ఎక్కువ ఎదిగానని అనుకుంటున్నారు, నా దగ్గర ఉన్నటువంటి సైన్యంతో, నా దగ్గర ఉన్నటువంటి దళముతో, నా దగ్గర ఉన్నటువంటి పరికరాలతో వారందరినీ ఓడించి నేనే అత్యధికంగా ఎదిగిన వాణ్ణి అని చెప్పుకుంటాను అనే ఈర్ష్య. ఆ పాపము నుండి ఈ పాపములన్నీ పుట్టుకొచ్చాయి. ఎంతో మంది ఇన్నోసెంట్ లైవ్స్, అమాయక ప్రజల యొక్క ప్రాణాలను తీసుకుంటున్నారు. వారి గొడవల మధ్య ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏమీ చేయనటువంటి పేద ప్రజలు, అమాయక ప్రజల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ యొక్క గర్వాన్ని పక్కన పెట్టి వారు గనక ప్రపంచ శాంతి కోసం పనిచేసినట్లయితే మానవుడు పరికరాల్లో కాదు, ఆధునికమైనటువంటి ఎదుగుదలలో కాదు, కానీ ప్రపంచంలో శాంతి సమాధానంతో జీవించగలడు. మన కుటుంబాల్లోకి వచ్చినట్లయితే ఈ గర్వం ఎలా ఉంటుంది అంటే, ఈ ఈర్ష్య ఎలా ఉంటుంది అంటే, నేను కుటుంబ యజమానిని, నేను చెప్పినట్లే నా కుటుంబంలో నా భార్య పిల్లలు వినాలి, నేను ఎందుకు తగ్గాలి అను. నేను యజమాని కాబట్టి నేను చెప్పినట్లే నా కుటుంబ సభ్యులందరూ వినాలి అనుకుంటా. నేను ఎందుకు నా భర్త మాట వినాలి, నేను కూడా ఆయన వలె
పని చేయగలుగుతున్నాను, నేను కూడా నా సొంత కాళ్ళ మీద నిలబడగలను, ఆయన వలె నాకు కూడా నా గౌరవం ఉంది, నా అధికారం ఉంది, నేను ఎందుకు నా భర్త మాట వినాలి అనుకుంటాం. నేను ఎందుకు నా తల్లిదండ్రుల మాట వినాలి, నేను కూడా ఎంతగానో ఎదిగాను, నేను కూడా చదువుకున్నాను, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నేను కూడా వేరుగా నా సొంత కాళ్ళ మీద నేను బ్రతకగలను, నా తల్లిదండ్రుల మాట నేను ఎందుకు వినాలి అనుకుంటాం. ఎక్కడికి పోతున్నామో తెలియదు. కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క తనాన్ని, కలగలుపుతనాన్ని విడగొడుతున్నాం. ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, జాయింట్ ఫ్యామిలీస్. ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడు ఎక్కడ కనపడవు, చాలా రేర్. ఎక్కడో ఒక చోట 100కి లేదా 200కి ఒకసారి ఎక్కడో కనపడతారు. ఎందుకంటే మా కుటుంబంలో 5గురు అన్నదమ్ములు ఉన్నారు. 5గురు అన్నదమ్ముల్లో మా భర్త, నేను, నా భార్యనే ఎక్కువగా సంపాదిస్తున్నాము. మేము సంపాదించి మా అన్నలకు పెట్టడం ఏంటి, నేను సంపాదించి మా తమ్ముళ్ళకు పెట్టడం ఏంటి, నేను ఒక్కనే సంపాదించి నా తల్లిదండ్రులకు పెట్టడం ఏమిటి, నేను సపరేట్గా ఉండిపోతాను అంట. అటువంటి మనస్తత్వము మానవ జీవితంలో రావటం వల్లనే శాంతి సమాధానాలు లేకుండా పోతున్నాయి. మానవుడు ఇంకా ఎక్కడికి వెళుతున్నాడో గమ్యం లేకుండా ప్రయాణిస్తున్నాడు. అందుకే ఈరోజు ప్రభు పలుకుతున్నాడు, నీ గమ్యము పరలోకమై ఉండాలి. క్రైస్తవులమైన మనందరి గమ్యము, జీవిత యొక్క ఆశయము పరలోకము చేరుకునేటట్లు ఉండాలి. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా పైన భారం ఉంచుము, అన్నిటినీ పక్కన పెట్టి నన్ను విశ్వసించి నాతో కలిసి జీవించుడు, నేను మీకు విశ్రాంతి నొసగుదును, నేను మీకు పరలోకములో ఒక స్థలాన్ని మీకు ఏర్పరుస్తాను అని పలుకుతారు. శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు కలవరపడుతున్నారు. ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు. ఆయనతో 3.5 సంవత్సరాలు కలిసి వాక్య పరిచర్య చేశారు. ఆయన దగ్గర ఉండి అన్ని నేర్చుకున్నారు. కానీ చివరకు కలవరపడుతున్నారు. ఎందుకు కలవరపడుతున్నారు? శిష్యులు ఎందుకు కలవరపడ్డారు? ఈరోజు సువిశేష పట్టణంలో మనం విన్నాం. యేసు ప్రభు ప్రారంభించే మాటలు అవే, మీరు కలవరపడవలదు అని పలుకుతున్నాడు. ఎందుకు కలవరపడుతున్నారు? ఈ 3.5 సంవత్సరముల్లో యేసు ప్రభు వారిని భయపెట్టాడు. ఎలా భయపెట్టారు అంటే, మనుష్య కుమారుడు కొరడాలతో కొట్టబడి సిలువపై మరణం పొందనున్నాడు. మా నాయకుడు అయినటువంటి యేసు ప్రభువు, మమ్ము నడిపించేటటువంటి యేసు ప్రభు ఇలా పలుకుతున్నాడు. ఆయన ఎవరో కొడతారంట, ఆయన ఎవరో చంపేస్తారంట, అది కూడా సిలువ పైన అతి కిరాతకంగా కొట్టి చంపేస్తారంట. ఒక భయం. ఇంకొక భయం, మీలో ఒకరు నన్ను యూదులకు అప్పగిస్తారు, మీలో ఒకరు నన్ను అధికారులకు అప్పగించబోతున్నారు. మాలో ఎవరు ఆయన అప్పగించబోతున్నారు? ఏ సమయంలో మేము ఈ యొక్క సాతాను శోధనకు గురి అయిపోయి పడిపోతాము? ఇంకొక భయం. మూడవది, పేతురుకు చెప్తాడు, నీవు కోడి కూయక ముందే ముమ్మారు నన్ను తెలియదు అని చెప్తావు అంటారు. పేతురు కూడా భయంలో ఉన్నాడు. నా గురించి ప్రభు ఇలా చెప్పారు, నేను చేస్తానంటావా? ఎందుకు ఇలా పలికారు అనే ఒక భయం. నన్ను అనుసరించటం వలన నా కొరకు మీరు జీవిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అధికారులు తీసుకువెళ్తారు, మిమ్మల్ని హింసపరుస్తారు, నా నిమిత్తము మీరు బాధపడతారు, నా నిమిత్తము మీరు చనిపోనున్నారు అని ప్రభు పలికారు. ఇది ఇంకొక భయం. వీటన్నిటికంటే గొప్పనైనటువంటి భయము, లేదా ఇంకా వారిని భయపెట్టేటటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పినటువంటి మాట, నన్ను కొరడాలతో కొట్టి చంపనున్నారు, మనుష్య కుమారుడు బాధపడి శిలువపై మరణిస్తారు, తిరిగి లేస్తాడు అని పలుకుతారు. మా నాయకుడు మా నుంచి వెడలిపోతున్నాడు, మా నాయకుడిని ఎవరో చంపేస్తారు అని భయంతో ఉన్నారు. ఆ తర్వాత మేము ఏం చేయాలి? మా గమ్యం ఏమిటి? మేము ఎక్కడికి చేరుకోవాలి? ఆయన ఉన్న నాళ్ళు ఆయన చూసి నేర్చుకున్నాము, ఆయన వెళ్ళిపోతే మేము ఎలా ఉంటాము? మమ్మల్ని చూసుకునేది ఎవరు? మమ్మల్ని నడిపించేది ఎవరు? మాకు నేర్పించేది ఎవరు? మాతో కలిసి నడిచేది ఎవరు? మాకు ధైర్యం చెప్పేది ఎవరు అని కలవరపడుతున్నారు, అని భయంతో ఉన్నారు, అని వారి గమ్యం ఏమిటో తెలియక కూర్చొని ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. వారికి ఊరట పలుకుతున్నాడు ప్రభు, మీరు కలవరపడవలదు, మీ గమ్యం ఏంటో తెలుసుకోండి, ఈ యొక్క జీవితంలో మీరు జీవించండి, ఈ జీవితాన్ని ఇతరుల కొరకు జీవించండి, మీ కొరకు పరలోకంలో ఒక స్థలాన్ని నేను అదే మీ గమ్యము, మీ గమ్యాన్ని మీరు తెలుసుకోండి అని ప్రభు పలికారు. ఒకనొక చోట చూసినట్లయితే, క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ పొందినప్పుడు శిష్యులలో 3 తీసుకువెళ్ళారు.
తీసుకువెళ్ళి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి దివ్య రూపాన్ని వారికి చూపించారు. ఎందుకు చూపించారు అంటే, మీ ముందు రాబోయేటటువంటి ఈ బాధలన్నీ తాత్కాలికము మాత్రమే. నన్ను చూడండి, మహిమగల రూపము చూడండి, అదే మీరు పొందనున్నారు. ఇప్పుడు మీరు పొందేటటువంటి బాధలు ఏమీ శాశ్వతము కాదు, అంతా తాత్కాలికమే. కానీ పరలోకంలో మీకు వచ్చేటటువంటి ఈ దివ్య రూపం మాత్రము శాశ్వతంగా ఉంటుంది అని శిష్యులకు తెలియపరచడానికి, అని మనందరికీ తెలియపరచడానికి ఆయన దివ్య రూప ధారణ పొందారు. అదే విధముగా ఈరోజు సువిశేష పట్టణంలో కూడా అదే పలుకుతున్నారు. నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని బాధ పెడతారు అని అనుకోకండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని చెప్పు దెబ్బలు తింటారో వాటిని ఊహించుకోకండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని ఎంత హింసిస్తారో వాటిని పక్కన పెట్టండి. కానీ తర్వాత మీకు వచ్చేటటువంటి పరలోక బహుమానాన్ని మీరు గుర్తించండి అని ప్రభు పలుకుతున్నారు. ప్రారంభ వచనంలో ప్రభాకర్ ఫాదర్ చెప్పినట్లుగా మేము కూడా కలవరపడ్డాము. 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఈ తరఫీదులో మేము ముందుకు వెళ్ళగలమా అని కలవరపడ్డాము. మమ్మల్ని ప్రమోట్ చేస్తారా లేదా అని కలవరపడ్డాము. మేము దేవుని సేవలో ఎన్నుకొనబడగలమా అని కలవరపడ్డాము. కానీ ఆ దేవుడు వాటన్నిటిని పక్కన పెట్టి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఈరోజు మీ ముందు ఈ దివ్య బలి పూజ చేయడానికి మా ఇద్దరిని ఆశీర్వదించారు. మా ఫాదర్ ఇద్దరిని కూడా ఆశీర్వదించారు. అదే విధముగా మనము కూడా బాధపడుచున్నట్లయితే, భయపడుచున్నట్లయితే, ఈ జీవితాన్ని ఎలా కొనసాగించాలి, నా ముందు వచ్చేటటువంటి కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని మనందరము కలవరపడుచున్నట్లయితే, భయపడుచున్నట్లయితే ఈరోజు ప్రభు మనకు ధైర్యం చెప్తున్నాడు. శిష్యులకు ప్రభువు నేను మీకు పరలోకంలో స్థలాన్ని వసుకుతాను, స్థలాన్ని సిద్ధము చేస్తాను అని పలికాడు. వారు పొందారు, ఎందుకంటే వారు కష్టపడ్డారు, వారికి ఫలితం దక్కింది. మనము ఈ పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకోగలుగుతున్నాము, మనము పరలోకంలో స్థలాన్ని, ప్రభు ఇచ్చేటటువంటి స్థలాన్ని ఎలా పొందగలుగుతున్నాము? మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం చూడండి. 25వ అధ్యాయము 35వ వచనం. ఏలైనా నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం నొసిగితిరి, దప్పికగా ఉన్నప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించిరి. పరలోక రాజ్యం పొందాలి అంటే, పరలోకంలో క్రీస్తు ప్రభు మనకి ఇచ్చేటటువంటి స్థలాన్ని మనం అర్హులము కావాలి అంటే, మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, పేదలలో ప్రభువుని చూడాలి, మన గృహంలో ఉన్నటువంటి, మన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరిలో ఆ ప్రభువుని చూడాలి. అంతేకాదు క్రీస్తుని మనం ఇతరుల్లో చూడటం కాదు, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మనం ఉండే విధానము ద్వారా క్రీస్తుని ఇతరులకు బయలుపరచాలి. అప్పుడే మనము క్రీస్తుని పోలి ఉంటాము, అప్పుడే మనము నిజమైన క్రైస్తవులుగా ఉంటాము. క్రీస్తు యొక్క మార్గాన్ని మనం పాటించినట్లయితే, క్రీస్తు ప్రభు ఈ యొక్క జీవితంలో ఈ యొక్క భూలోకంలో జీవించినటువంటి జీవితాన్ని మనం కూడా జీవించగలిగినట్లయితే, పరలోకంలో ఆయన ఇచ్చేటటువంటి ఒక గొప్ప బహుమానాన్ని మనం పొందగలుగుతాం. క్రైస్తవులమైనటువంటి మనందరి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి? మామూలుగా అయితే స్కూల్లో పిల్లల్ని నువ్వేమవుతావు పెద్దయినాక, నీ జీవిత గమ్యం ఏమిటి అంటే, నేను డాక్టర్ అవుతాను, నేను ఇంజనీర్ అవుతాను అంటారు. సెమినరీలో బ్రదర్ని అడిగితే నేను ఫాదర్ అవుతాను అంటారు, సిస్టర్ని అడిగితే నేను సిస్టర్ అవుతాను అంటారు. అలాగే క్రైస్తవులమైనటువంటి మనము పిల్లల నుంచి పెద్దవారి వరకు మన జీవిత లక్ష్యం ఏముండాలి అంటే, ఏముండాలి? వినిపించట్లా. పరలోక రాజ్యం యొక్క వారసులం అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం యొక్క వారసత్వాన్ని మనం పొందుకోవాలి. అదే క్రైస్తవులైనటువంటి మనందరి యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి. ఈ లోక జీవితంలో ప్రభువుని పైన భయభక్తులపై జీవించగలిగినట్లయితే, ప్రభువు చెప్పినటువంటి మాటలన్నిటిని పాటించగలిగి ఆయన మార్గంలో మనము నడిచినట్లయితే, ఆయన ద్వారా తండ్రిని చూచు భాగ్యాన్ని మనం పొందుతాము. ఆయన మార్గంలో జీవించినటువంటి మనము తండ్రి యొక్క సంస్థానంలో, పరలోక రాజ్యంలో చేరేటటువంటి భాగ్యాన్ని మనందరము పొందుతాము. మరి ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజలో ఈ లోకమే మాకు శాశ్వతమైనటువంటి జీవితం వసగదు, కానీ పరలోక రాజ్యంలో మాకు ప్రభు ఇచ్చేటువంటి జీవితమే శాశ్వతమైనటువంటి జీవితము.
ఆయన దూతలతో ఆయన పునీతులతో కలిసి దేవుని స్తుతించడమే మా యొక్క జీవిత లక్ష్యము అని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాం.